4 దినాలు జనవరి నెలలో సెమినార్ జరగబోతుంది. దానికి గాను మనం సిద్ధపడాలి. పాంప్లెంట్లు అంటించడానికి సిద్ధపడాలి. చర్చెస్కి వెళ్ళి పాంప్లెంట్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. అనేక చోట్లకి వెళ్ళి ఈ యొక్క సెమినార్ యొక్క వార్తను తీసుకుని వెళ్ళాలి. సోషల్ మీడియా ద్వారా షేర్ చేయాలి. పని ఉంది, మనందరికి పని ఉంది. 4 దినాలు ఆ పిల్లలందరినీ మనం చూసుకోవడానికి సంసిద్ధపడాలి. వారికి కావాల్సిన ప్రతి అవసరతను తీర్చడానికి మనం కష్టపడాలి. ప్రాంగణాన్ని శుభ్రం చేయడానికి కష్టపడాలి. వంటల దగ్గర కష్టపడాలి. దానాన్ని ఇవ్వాలి. వారి కొరకు పరిచర్య చేయడానికి కూడా మనం సిద్ధపాటు మనసు కలిగి ఉండాలి. అలాంటి స్థితి నువ్వు చేస్తున్నప్పుడు, ఆ పరిచర్యలో నువ్వు పాల్గొంటున్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఏమన్నాడు తెలుసా? అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకనికి మీరు చేసిరు గనుక నాకు మీరు చేశారని దేవుడు అంటున్నాడు. అలాంటి అవకాశం మనకు రాబోతుంది. అలాంటి అవకాశమే క్రీస్తు సంఘానికి రాబోతుంది. ఆ 4 రోజులు వస్తున్న దేవుని పిల్లలందరికీ పరిచర్య చేయడానికి మేము అందరూ సిద్ధపడాలి. అది ఏ విధమైన పరిచర్యైనా సరే, వారికి ఎలాంటి పరిచర్య నువ్వు చేయడానికి సిద్ధపడుతున్నా సరే, ఒకవేళ నువ్వు ఆహారం నోటిస్తావా, కూరగాయలు తరుగుతావా, లేకపోతే సభా ప్రాంగణాన్ని ప్రతిరోజు క్లీన్ చేస్తావా, వంట పాత్రలు క్లీన్ చేస్తావా, వారికి కావలసిన ప్రతి అవసరతను తీర్చడానికి నువ్వు సిద్ధపడతావా? అది ఏ అవసరమైనా నువ్వు సిద్ధపడు. ఆ పని నువ్వు జరిగించినప్పుడు ఆ పని నేరుగా ఎవరికి చేసినట్లు వాక్యం సెలవిస్తుందంటే, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకు మీరు చేశారు కనుక ఆ పరిచర్య మీరు నాకు చేశారని దేవుడు తెలియచేస్తున్నాడు. ఇలాంటి అవకాశం మన సంఘానికి వచ్చింది. అది విడిచిపెట్టవద్దు. ఎందుకంటే మనం చాలా బలహీనలుగా ఉన్నాం. దేవుని పరిచర్య విషయంలో, మన కార్యక్రమాలు చేసే విషయంలో చాలా బలహీనలుగా ఉన్నాం. సంఘంలో ఏ కార్యక్రమం చేసినా దానికి మనం పూర్తి సహకారులుగా లేవు. దేవుడు నీకు నాకు అలాంటి అవకాశాన్ని కలుగజేస్తున్నాడు. ఈ రోజు నుంచే మనం సెమినార్ పనులు ప్రారంభిస్తున్నాం. ముఖ్యంగా ముందు ఫ్లెక్సీలు కట్టడానికి, పాంప్లెంట్లు అంటించడానికి, వాల్ పోస్టర్లు అనేక చోట్లకు మనం పంపించడానికి ఇష్టపడుతున్నాం. ప్రతి పనిలోనూ మీ సహకారాన్ని అందించాలి. సంఘాలకు చెప్పాలి, మీ యొక్క స్నేహితులకు చెప్పాలి, మన చుట్టుపట్ల ఉన్న ఇరుగు పొరుగు వరకు కూడా ఈ యొక్క పరిశోధన సదస్సు సెమినార్ కోసం వారిని ఆహ్వానం పలికే పనిలో మీరు ఉండాలి. అది ఏ పని అయినా మీరు చేయడానికి మీరు ఇష్టపడితే ఆ పని మీరు దేవుని కొరకు చేసిన పని అవుతుంది. అది ధనమైనా, చాలా అవసరాలు ఉన్నాయి. మీరు ఏ విధంగా మీరు సహకరించాలనుకుంటున్నారు? రైస్ ఇవ్వాలనుకుంటున్నారా? కూరగాయలు ఇవ్వాలనుకుంటున్నారా? లేకపోతే కిరాణా సామాన్ ఇవ్వాలనుకుంటున్నారా? లేకపోతే సెమినార్కి కావాల్సిన నేను ఫలానాది ఇస్తున్నానని మీరు మనసులో ముద్రించుకుని దేవునికి ఇవ్వండి. ఆ దేవునికి ఇచ్చే ఫలం మీరు పోగొట్టుకోరు. ఎందుకంటే ఈ మిక్కిలి ఏమంటే 40 వచ్చిన వల్ల చదువుతున్నాను నేను. అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు ఒకరికి మీరు చేసిద్దరు గనుక నాకు చేసిద్దరని నిశ్చయముగా మీతో చెప్పుతున్నాను. దేవుడిస్తున్న ఈ అవకాశాన్ని మనం జార విడుచుకోవద్దు. ఆ గొప్ప పరిచర్యలో మనం అందరూ పాత్రలదారులు కావాలి. వచ్చే దేవుని పిల్లలందరికీ గొప్ప పరిచర్యను ఈ సంఘం ద్వారా చేయడానికి మనం సంసిద్ధంగా సిద్ధపడదాం. ఈ 4 రోజులు కూడా దేవునికి మహిమకరంగా, మన సంఘానికి ఆశీర్వాదకరంగా ఈ పరిశోధన సదస్సు యొక్క బైబిల్ సెమినార్ జరిగించడానికి మీరందరూ కూడా సహాయం అందించమని ప్రాధాయపడుతూ, మీ యొక్క కానుకలు కూడా ఈ సెమినార్కి అందించమని ప్రాధాయపడుతూ ఈ మాటలను ముగిస్తున్నాను.